హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. రఘురామకృష్ణరాజు గారు త్రిపుల్ R. ఈయన గురించి తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరేమో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాటం చేసిన వాళ్ళల్లో, పతాక స్థాయిలో పోరాటం చేసిన వాళ్ళల్లో ప్రథముడైన. రచ్చబండ అని ఒక కార్యక్రమం పెట్టి ఢిల్లీ నుంచి ప్రతిరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అరాచకాలు వాటన్నిటి మీద మాట్లాడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలకి బలైపోయిన వ్యక్తి. స్వయంగా ఆయన పుట్టినరోజు నాడు పోలీసులు ఆయన హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆయన్ని ఒక దగ్గర సిఐడి ఆఫీసులో పెట్టి ఎలాగా చిత్రహింసలు పెట్టారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ రోజే చనిపోతారేమో అన్న స్థాయి దాకా ఆయన తీసుకెళ్ళి చివరికి మళ్ళీ హాస్పిటల్లో కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేసి మొత్తానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఢిల్లీ వెళ్ళిపోయి, మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయి బతికి బట్ట కట్టిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు లేటెస్ట్గా డిప్యూటీ స్పీకర్గా అయ్యారు. ఈ నియామకం అనేది చాలా పెద్ద సెన్సేషనల్ నియామకమే. ఎందుకంటే యాక్చువల్గా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ముందే స్పీకర్ పదవి ఇస్తారేమో అనుకుంటే అది ఇవ్వలేదు. దానికి కారణాలు అనేకం. దాని తర్వాత మంత్రి పదవి వస్తుందేమో అనుకుంటే అది కూడా కాలేదు. దానికి కూడా కారణాలు అనేకం. ఇప్పుడు ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ద్వారా రెండు ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి. ఒకటి, మామూలుగానే ఉన్నట్టు మాట్లాడే, మొహం మీదే మాట్లాడే తత్వం ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆయనకి స్పీకర్ పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. అలాగే మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం ఆయన ఎక్కడ దాచుకోలే. చాలా యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతూ నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారేమో, నాకన్నా ఇష్టమైన వాళ్ళు ఉన్నారేమో, అందుకనే వాళ్ళకి ఆ పదవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారేమో, నాకు అర్హత లేదేమో అందుకే నాకు ఇవ్వలేదేమో అని ఇండైరెక్ట్గా విమర్శల బాణాలని చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన వ్యక్తి త్రిపుల్ R గారు. అందువల్ల ఈయన్ని పూర్తిగా కనుక పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీకి ఈరోజు కాతే రేపు కాతే ఎల్లుండి ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో త్రిపుల్ R గారికి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అంతమంది అభిమానులు ఉన్న వ్యక్తిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేస్తే, అది కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండే వ్యక్తి కాదు. చాలా బలవంతంగా ఈ 3 నెలలు కూడా ఆయన మాట్లాడకుండా ఉన్నారు తప్ప ఆయన మాట్లాడకుండా ఉండగలిగే వ్యక్తి కాదు. ఏదో రోజు బరస్ట్ అవుతారు. ఇప్పటిదాకా చాలా స్మూత్గా రియాక్షన్ వచ్చింది తప్ప అక్కడ కూడా హార్ష్గా రియాక్షన్ రాలా. సో అట్లాంటి వ్యక్తిని ఎక్కువ రోజులు పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అది కాకుండా ఆయన చేసిన పోరాటానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసిన పోరాటానికి ఖచ్చితంగా ఆయన గుర్తింపు ఇవ్వాల్సిన వ్యక్తుల్లో కూడా మొట్టమొదటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఇంత ఆలస్యంగా పదవి రావడమే పెద్ద విశేషం. అందువల్ల ఆయన ఇంతకన్నా కూడా పక్కన కూర్చోబెట్టే అవకాశం లేదు. పక్కన కూర్చోబెడితే ఆయనలో ఇంకా అసంతృప్తి పెరిగితే కనుక ఇబ్బందులు కూడా రాబోయే రోజులు వస్తాయి. కాబట్టి ఆయన్ని కట్టడి చేయడం అనేది చాలా అవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా. సో ఈయనకి ఆ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ద్వారా ఆయన ముక్కుకి కళ్ళాలు వేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయన వేరేగా ఇంకా అసంతృప్తికి గురవడం కానీ, మాట్లాడడం కానీ, లేదా కూటమి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేదా ఇతరత్ర ఎవరి మీద కానీ చిన్న అసంతృప్తిగా మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ ఇంకా జరిగే అవకాశం లేదు. సో అటువంటి ముక్కుతాడు వేసి కూర్చోబెట్టే కార్యక్రమం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఫస్ట్ ప్రయోజనం. దీనికన్నా పెద్ద ప్రయోజనం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా అసలు అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయడం. ఎందుకంటే అక్కడ స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా ఉండి, స్పీకర్కి అక్కడ ఆయన స్పీకర్ గారు లేని టైంలో ఈయన ఆ స్థానంలో కూర్చుంటే అప్పుడు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ అధ్యక్ష అనడానికి
చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది కాదు, అసలు క్వశ్చన్ లేదు. అసలు ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేరు. సో అలాంటి పరిస్థితి రావాలని అసలు స్పీకర్ పదవిని ఆయన కోరుకున్నది కూడా దానికోసమే. సో అది వేరే వేరే కారణాల వల్ల, అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అయ్యన్న భద్రుని గారిని కూడా అంతకన్నా ఇబ్బంది పెట్టారు. ఇంటి మీద పోలీసులతో దాడులు చేయించారు, వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు, ఈయన మీద రకరకాలుగా ఒత్తిళ్ళు తీసుకొచ్చారు, అవన్నీ జరిగినాయి. అందువల్ల సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయనకి ఆ పదవి వరించింది ఆ రోజు, అది వేరే విషయం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ కోర్టులో ఒక పిటిషన్ వేసినారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. అది ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి ఏదో రోజు విచారణకు వస్తుంది. విచారణకు వచ్చినప్పుడు కోర్టులు ఏ రోజు ఎలా ఉంటాయి, మామూలుగా అయితే అసలు అవకాశం లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు చట్ట ప్రకారం. సో ఇప్పుడు అభిప్రాయాన్ని ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ప్రభుత్వం కూడా నో అనే చెప్తుంది, కానీ దాని మీద కోర్టులు ఎలా రెస్పాండ్ అవుతాయో తెలియదు. సో ఒకవేళ ఎప్పుడైనా కోర్టు గాన ఇంకెవ్వరూ లేరు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం పరిశీలించండి అని మాట్లాడితే కనుక కోర్టు ఆ మాట అన్న తర్వాత ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి. ఒకవేళ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తే, జరగదు ఇదంతా కూడా, కానీ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఆయన మళ్ళీ వచ్చి రోజు అసెంబ్లీలో ఇబ్బంది పెట్టడం, లేదంటే మైక్ నాకు ఇవ్వలేదని మాట్లాడడం, ఇలాంటివన్నీ రకరకాలు వస్తాయి. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి రానివ్వకుండా చేయాలంటే అక్కడ స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు గారు ఉండాలి. రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయన, ఎందుకంటే ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసి ఇవన్నీ చేసి ఈయన అంత పోరాటం ఆయన మీద చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురామకృష్ణరాజు గారు పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు అంత వ్యతిరేకత వచ్చేసిన తర్వాత ఇప్పుడు గౌరవించి రఘురామకృష్ణరాజు గారిని గౌరవిస్తూ అధ్యక్ష అని మాట్లాడడం, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఊహకుండా అందని భయానకమైన దృశ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారికి అది కల్లో కూడా అలాంటిది ఏదైనా వస్తే కనుక ఉలిక్కి పెళ్ళి వేస్తారేమో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, త్రిపులారి గారిని అధ్యక్ష అని పిలవాలి అంటే. సో ఆ పరిస్థితిని కల్పించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పర్మనెంట్గా ఈ 5 సంవత్సరాల్లో పర్మనెంట్గా అసలు అసెంబ్లీకి రాకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా ఒకవేళ కోర్టు ఒకవేళ కాదు ఏం మాత్రం ఏది చెప్పినా చెప్పకపోయినా కోర్టు ఒకవేళ మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా మీరు వెళ్ళాలి, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కరెక్ట్ కాదని ఒకవేళ మాట్లాడినా, లేదంటే ఇతరత్ర వేరే రాజకీయాల పరిణామాలు మారినా, ఒకవేళ వీళ్ళు వ్యూహం మార్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకవేళ అసెంబ్లీలోకి వద్దాం అనుకున్నా కూడా అలాంటి పరిస్థితి రానివ్వకుండా రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా కూర్చోబెట్టి ఇక మళ్ళీ అసలు అసెంబ్లీ వైపుకి జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి. ఆయనే రాకపోతే ఇక మిగతా ఎమ్మెల్యేలు ఎలాగ రారు. సో టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి టోటల్గా అసలు అసెంబ్లీ గేట్లు క్లోజ్ చేసేసిన పరిస్థితి, ఇండైరెక్ట్గా అసెంబ్లీ గేట్లు క్లోజ్ చేసేసిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. డిప్యూటీ స్పీకర్ పదవిని రఘురామ గారికి ఇవ్వడం ద్వారా. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా కూర్చున్న తర్వాత రఘురామకృష్ణరాజు గారు 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 సెషన్ 2 సెషన్లు చూసిన తర్వాత వీళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇస్తారు. మీరు అసలు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి రండి అని షోకాజ్ నోటీసులు ఇస్తారు. ఆ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్కి ఉంటుంది. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు, మీరు ఎలక్ట్ అయిన తర్వాత అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీ సెషన్స్కి రావట్లేదు కాబట్టి మీరు ఏ కారణాలు చూపించట్లేదు, కనీసం సెలవు అడగట్లేదు, సెలవు అడగకుండా ఏ కారణాలు చెప్పకుండా మీరు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీకి సంబంధించిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. పోనీ ఇలా షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు కాబట్టి పోనీ వద్దామంటే అక్కడ కూర్చున్నది రఘురామకృష్ణరాజు గారు. వస్తే అధ్యక్ష అనాలి, రాకపోతే షోకాజ్ నోటీసులు, వీళ్ళ ఎమ్మెల్యే పదవులు పోతాయి, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ 10 మంది అన్నా మిగులుతారో తెలియదు, మిగతారో తెలియదు. మిగిలినా ఇదే మళ్ళీ 10 మంది 11 మంది వస్తారు. ఆ 11కి ఉప ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ అదే 11 మంది వస్తారు. కానీ మళ్ళీ అక్కడ రఘురామకృష్ణరాజు గారే ఉంటారు, ఏ పరిస్థితి మారదు కాబట్టి మళ్ళీ అక్కడ రఘురామకృష్ణరాజు గారే ఉంటారు, మళ్ళీ వీళ్ళు అసెంబ్లీకి రాని పరిస్థితి. సో ఏతావాత అసలు టోటల్గా
వైసీపీ అనే పార్టీకి అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా 5 సంవత్సరాల పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా, అడుగు పెట్టద్దని చెప్పకుండా అడుగు పెట్టండి అని అంటూనే, రండి అని అంటూనే, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రావాలి అసెంబ్లీకి అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీరు రావాలి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. స్వయంగా త్రిపుల్ గారు కూడా జగన్ గారు మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం రండి మీరు అసెంబ్లీకి అంటున్నారు. కానీ ఇంతమంది అంటూనే ఆయన రాలేని పరిస్థితుల్ని త్రిపుల్ గారిని ఆ డిప్యూటీ స్పీకర్గా చేయడం ద్వారా, ఆ స్పీకర్ బదులు ఆ స్పీకర్ చైర్లో కూర్చోబెట్టడం ద్వారా చేసేశారు. ఇక అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ వస్తే మాత్రం తల దించుకుని రావాలి, తల దించుకుని కూర్చోవాలి, వచ్చి అధ్యక్ష అని అడగాలి, అని మాట్లాడాలి, అధ్యక్ష నాకు మైక్ ఇవ్వండి అని బతిమాలాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో కూడా ఊహించలేరు కాబట్టి టోటల్గా చెక్ పెట్టేశారు. వైసీపీ అనే పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ గేట్లు ఈ 5 సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసినట్టే. చూసారా, రాజకీయాలనే ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఒకరోజు ఒకలాగా ఉంటుంది, ఒక రోజు ఒక. నిన్నటిదాకా రఘురామకృష్ణరాజు గారిని 5 ఏళ్ల పాటు ఆయన ఎంపీగా ఉన్న అదే నరసాపురం నియోజకవర్గానికి రానివ్వకుండా కేసులు పెట్టి వేధించి, ఆయన బయలుదేరుతుంటే ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగే వాతావరణాన్ని సృష్టించి ఆయన భయపడిపోయి ఢిల్లీలోనే ఉండేలాగా చేసిన పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే అసలు అసెంబ్లీలోకి ఆయన మొహం చూడడానికి, రఘురామ గారి మొహం చూడడానికి అసెంబ్లీలోకి రాలేని పరిస్థితి, అసెంబ్లీ గేటు తొక్కలేని పరిస్థితి. అదే అందుకే అంటున్నారు చంద్రబాబు నాయుడు భగవంతుడి స్క్రిప్ట్ ఇదని. నిజంగానే భగవంతుడి స్క్రిప్ట్లు అలాగే ఉంటాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. ఈరోజు నాది కదా అని చెప్పి రెచ్చిపోతే రేపు మన పరిస్థితి తలకిందులైపోవచ్చు. బళ్ళు ఓడలు అవ్వడం, ఓడలు బళ్ళు అవ్వడం అంటే ఇదే. నిన్నటిదాకా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ పోలీసులతో దెబ్బలు తిన్న వ్యక్తి ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చుని అదే పోలీసులతోటి గౌరవ మర్యాదలు, ప్రోటోకాలు అనుభవించే స్థాయికి ఆయన వెళ్తే, నిన్నటిదాకా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈయన మీద దాష్టికాలు చేసిన వ్యక్తి ఇవాళ ఆయన స్పీకర్గా ఉన్న అసెంబ్లీలోకి వెళ్ళి మొహం చూపించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఎంత తేడా అయిపోయింది. ఓడలు బళ్ళు అయిపోయినాయి, బళ్ళు వాళ్ళు అయిపోయినాయి. అందుకే ఎప్పుడూ కూడా అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా తనాన్ని ప్రదర్శించడం అనేది తప్పు. అది ఎవరైనా సరే. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం, రేపు మనం ఇంకొకరి గురించి మాట్లాడుకోవచ్చు, ఎల్లుండి ఇంకొకరి గురించి మాట్లాడుకోవచ్చు, అవతలెల్లుండి ఇంకొకరి గురించి అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులే ఎవరికైనా వస్తాయి. ఇది ఒక గుణపాఠం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది, ఎవరికైనా జరగచ్చు. కాబట్టి ఇది గుణపాఠంగా నేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ రాజకీయాలు చేయాలి తప్ప నియంతల్లాగా ప్రవర్తిస్తే కనుక ఇలాంటి దుర్భరమైన పరిస్థితులే ఎవరికైనా వస్తాయి. సో ఈ పాఠాన్ని రాజకీయ నాయకులందరూ కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం పొలిటికల్ వేదాంత ఛానల్, కేవలం పాలిటిక్స్కి సంబంధించిన అంశాలు మాత్రమే అండి. పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాలిటిక్స్తో పాటు అనేక అంశాలు, క్రికెట్ కానీ, భక్తి కానీ, లేదంటే సినిమాలు కానీ, అనేక అంశాలు వచ్చే వేదాంత ఛానల్ని, పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.